వేటాయన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అతిపెద్ద దిగ్గజ నటులుగా చెప్పుకునే బాలీవుడ్ షెహన్షా అమితాబ్ బచ్చన్, సూపర్ స్టార్ రజనీకాంత్ వీరిద్దరి కలయికలో ఒక సినిమా పడితే అది ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవడానికే ఆశ్చర్యంగా ఉంటుంది. అలాంటిది ఆ ఊహను నిజం చేస్తూ 33 సంవత్సరాల తర్వాత వీరిద్దరూ ఒకే తెరపై ఒకే సినిమాలో పోటాపోటీగా నువ్వా నేనా అంటూ తలపడుతూ ఒకరు న్యాయవాది పాత్రలో మరొకరు పోలీస్ పాత్రలో ఢీకొడుతూ నటించారు. మరి వారు నటించిన సినిమానే వేటాయన్. తమిళ దర్శకుడు టీజే జ్ఞాన్వేల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ గాంధీ జయంతి సందర్భంగా విడుదలవగా ట్రైలర్ అంచనాలను అందుకునేటట్లుగానే సాగింది. మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన కేసుగా ఈ సినిమా ఉండబోతోందని ట్రైలర్లో డైరెక్టర్ స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశాడు. నా నుంచి వాణ్ణి కాపాడటం ఎవ్వరి వల్ల కాదు. ఒకసారి ఈ ట్రైలర్ ఎలా ఉందో పరిశీలిస్తే ట్రైలర్ మొదలవగానే ఈ దేశంలో ఆడబిడ్డలకి భద్రత లేదు, పోరంబోకులకి బాగా భద్రత ఉంది, ఇలాంటి మగ మృగాలను ఎన్కౌంటర్లో చంపేయాలంటూ ఆవేదనతో ఒక అమ్మాయి మీడియాతో మాట్లాడుతుంది. మరోవైపు కొంతమంది మనుషులు రోడ్డుపై బైఠాయించి రేప్ జరిగిన మహిళకు మద్దతుగా ఆందోళన చేస్తూ కనిపించారు. ఈ అంశంపై పోలీస్ డిపార్ట్మెంట్ వారు సీరియస్ అవుతూ నేరస్తులను వెంటనే పట్టుకుని శిక్షించాలి అంటూ కోపాన్ని ప్రదర్శిస్తుంది. నెక్స్ట్ కొన్ని కట్ షాట్స్ తర్వాత పోలీస్ పాత్రలో ఉన్న నటుడు రావు రమేష్ను ఒకతను విమర్శిస్తూ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేకపోతే వెంటనే జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపోండి అంటూ విమర్శిస్తాడు. ఉన్నత స్థాయి పోలీస్ అధికారి అయిన రావు రమేష్ కోపంలో ఒక వారం రోజుల్లో ఎన్కౌంటర్ జరిగిపోవాలి అని ఆదేశిస్తాడు. ఈ క్రమంలో రజనీ వాయిస్ ఓవర్తో అక్కర్లేదు సార్, 3 రోజులు చాలు, డిపార్ట్మెంట్కు మంచి పేరు తీసుకొస్తానంటూ చెప్తాడు. వెపన్స్ పవర్ అన్ని ఉండి క్రిమినల్ అట్రాసిటీస్ జరుగుతున్నాయంటే అక్కడ పోలీసులు సరిగా పనిచేయట్లేదని అర్థం. ఊరికి మాట్లాడే ప్రయోజనం లేదు, వాడిని లేపేద్దాం. ఇక నెక్స్ట్ షాట్ లో న్యాయవాది పాత్రలో అమితాబ్ ఎంట్రీ ఇస్తూ కనిపించగా కాలం విలువ తెలిసిన వాడు ఏదైనా సాధించగలడు అంటూ రానా ఎంట్రీ ఇచ్చాడు. దొంగ అంటే ముసుగు వేసుకుని తిరగాల్సిన రూల్ లేదు, కొంచెం బుర్ర ఉంటే చాలు అంటూ ప్లేబాయ్ పాత్రలో ఫాహిద్ ఫాజిల్ కనిపించాడు. ఆ తర్వాత క్రైమ్ గ్యాంగ్స్టర్ లాంటిది, దాన్ని పెరగనివ్వకూడదు అంటూ రజనీకాంత్ తన పోలీస్ టీంకు సలహా ఇస్తాడు. విలన్ యొక్క సామ్రాజ్యం పెద్దదిగా ఉందని, ఇలాంటి వాళ్ళని ఉపేక్షించకూడదని రజనీ సీరియస్ అవుతాడు. న్యాయం అన్యాయమైనప్పుడు న్యాయంతోనే సరిచేయాలి, అంతేకాని అన్యాయంతో కాదు అంటూ అమితాబ్ డైలాగ్ ట్రైలర్లో ఆకట్టుకుంది. Justice delayed is justice denied. Justice hurried is justice buried. చివరిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు తన పోస్ట్ను తొలగించినా విలన్లను మాత్రం అంతం చేయడం తథ్యం అంటూ రజనీ కొన్ని యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ ముగిసింది. మొత్తంగా ఈ ట్రైలర్లో సూపర్ స్టార్ రజనీకాంత్ వయసుకు తగ్గట్టుగా కాకుండా చాలా యంగ్ అండ్ ఎనర్జెటిక్ లుక్లో స్పెషల్ పోలీస్ ఆఫీసర్గా, స్టైలిష్ పోలీస్ ఆఫీసర్గా విలన్ సామ్రాజ్యాన్ని, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిని ఊచకోత కోసేందుకు స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. ఆయనకు ధీటుగా దేశంలో ప్రముఖ న్యాయవాది పాత్రలో అమితాబ్ బచ్చన్ సీరియస్గా నటించారు. వీరిద్దరి మధ్య సినిమాలో వచ్చే సన్నివేశాలు చాలా పవర్ఫుల్గా ఉంటాయని అర్థమవుతుంది. కాలం విలువ తెలిసిన మనిషి మాత్రమే ఏదైనా సాధించగలడు. దొంగంటే ముసుగేసుకుని తిరగాలనే రూల్ ఏం లేదు, కొంచెం బుర్ర ఉంటే చాలు. ట్రైలర్లో చూపించిన విధంగా అద్భుతమైన డైలాగ్స్ వీరితో డైరెక్టర్ జ్ఞాన్వేల్ రాజా చెప్పించే ప్రయత్నం చేశాడు. ఇక రానా దగ్గుపాటి, ఫాహద్ ఫజిల్, రావ్ రమేష్ లాంటి వాళ్ళు కూడా సినిమాలో ముఖ్యమైన పాత్రలు పోషించారు. అనిరుద్ రవిచందర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ ట్రైలర్కు పెద్ద ప్లస్ పాయింట్గా నిలిచింది. గతంలో అతడు జైలర్ మూవీకి అందించిన బీజిఎం ఎంతటి సంచలనం సృష్టించిందో మనకు తెలుసు. ఇప్పుడు ఈ వేటాయన్ కూడా అలాంటి సంచలనమే క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. చివరిగా అక్టోబర్ 10న దసరాకు 2 రోజుల ముందు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. లాల్ సలాంలో గెస్ట్ రోల్ తర్వాత రజనీకాంత్ నటించిన మూవీ వేటాయన్. రజనీ కెరీర్లో కూడా ఇది 170వ సినిమా. ఈ మూవీపై తమిళ ప్రేక్షకుల్లోనే కాదు, పాన్ ఇండియా చిత్రంగా అన్ని భాషల్లో భారీ అంచనాలే ఉన్నాయి. రజనీ ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి జైలర్ సినిమా రేంజ్లో ఈ సినిమా ఎన్ని వందల కోట్ల కలెక్షన్స్ సాధిస్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.